జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నీకున్న తెలివి మీ ఆవిడకి లేదా అభిరామ్? హీరో లాంటి నువ్వే నామినేషన్ వేయలేదు, తను వేసేసింది. నిన్నగాక మొన్న ఫ్యాక్టరీలో చేరిన ఆడది యూనియన్ ఎలక్షన్స్లో ఎలా గెలుస్తుంది చెప్పు? మగాడివి, తన మొగుడివి. నువ్వైనా తనకి అర్థమయ్యేలా చెప్పాలి కదా. ఎలక్షన్లలో తను ఓడిపోతే నీ పరువు పోతుంది కదా. మా వదినేం ఓడిపోదు, గెలుస్తుంది. ఎలా గెలుస్తుందిరా? నీకొక సీక్రెట్ చెప్పనా? వీళ్ళందరినీ డబ్బుతో కొనేశాను. ఎల్లుండి వీళ్ళంతా నాకే ఓటేస్తారు. మీ వదినకు పడేది ముచ్చటగా 3 ఓట్లు. నీది, నీ పెళ్ళానిది, మీ వదిన మొగుడు ఈ అభిరామ్ది. అంతకు మించి ఎక్స్ట్రా ఓటు ఒక్కడి కూడా పడదు. నేను ఇలాంటి వాటిలో పండిపోయాను అభిరామ్. మీలాంటి వాళ్ళను చాలామందిని చూశాను. నేను ఎంత చేసి ఉండకపోతే ఈ పొజిషన్లో ఉంటాను చెప్పు? ఎల్లుండి నా గెలుపు లాంఛనమే. నీ పరువు దక్కాలంటే నామినేషన్ విత్డ్రా చేసుకుంటే ప్రచారం చేసే కంఠశోష అయినా తగ్గుతుంది. ఎల్లుండి మంచిగా బిర్యానీ పెట్టిస్తాను, కడుపు నిండా తినండి. కాదు, కంటిన్యూ అవుతాము అంటే మీ ఇష్టం. నాకొచ్చిన నష్టమేమీ లేదు. కాకపోతే నీ పెళ్ళాం నీ మాట వినదు అని ఆల్రెడీ ఒక టాక్ ఉంది. పెళ్ళాన్ని కంట్రోల్ పెట్టలేని మగాడిగా నీ మీద స్టాంపు పడుతుంది. అదే బాధగా ఉంది. వదిన వర్కర్స్ అందరికీ డబ్బులు పంచుతానంటున్నాడు. వర్కర్స్ అందరూ వాడికి ఓటేస్తారంటున్నాడు. అవునక్క, డబ్బులు తీసుకున్న వాళ్ళు వారికే ఓటేస్తే నువ్వు ఓడిపోతావు. ఇప్పుడు విత్డ్రా అవడం మంచిది. అవునదరా, ఓడిపోయి పరువు తీసుకునే కంటే ఆగిపోయి గౌరవంగా ఉండడం మంచిది. గెలుపో ఓటము, ముందుకు వెళ్ళటమే నా నైజం రవి. ప్రయత్నించి ఓడిపోయినా అది విజయమే. ప్రయత్నమే ఆపేస్తే అది చావుతో సమానం. ఓటమైనా గెలుపైనా చివరి వరకు పోరాడతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.